ఇవాళ మోదీ గారు ఒక మాట అన్నారు, సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇది జరిగింది అని అంటూ, आज हमारे राम आ गए, आज हमारे राम आ गए, हमारे राम लल्ला टेंट में नहीं रहेंगे అని చెప్పారు. నిజానికి ఆ మాట అన్నప్పుడు ఒకసారి ఇట్లా అయింది. మురళీజీ మీరు ఫస్ట్ ఎట్లా మీ రెస్పాన్స్ చెప్పండి. నో, మీ ఫీలింగ్స్ అన్నీ నాలో కూడా ఉన్నాయి. చాలా ఉద్విగ్నంగా ఉంది, చాలా ఎమోషనల్గా ఎట్లా రియాక్ట్ కావాలో అర్థం కానిటువంటి పరిస్థితి. కళ్ళతో చూస్తాము అని మాత్రం ఎన్నడూ ఊహించలేదు. నేను డిమాలిషన్ జరిగిన కన్నా ముందు జస్ట్ 1 year బిఫోరే అనుకోకుండా కాన్పూర్లో ఏబీవీపీ మహాసభలు జరిగాయి, 10,000 మందితో జరిగాయి. దలైలామా వచ్చారు అక్కడి నుంచి అందరం కూడా వెళ్ళి అయోధ్యకి వెళ్ళాము. ఆ గుమ్మటాలు, ఆ స్ట్రక్చర్ చూసామన్నట్టు. ఆ తర్వాత ఈ గుమ్మటాలు పోతాయి, తర్వాత మా రాముడు ఇక్కడికి వస్తాడు అనేది ఒక డ్రీమ్ అది. ఆ తర్వాత నేను గుమ్మటాలు డ్యామేజ్ అయ్యాక కూడా వెళ్ళాను. మళ్ళీ టెంట్లోకి షిఫ్ట్ అయ్యాడు రాముడు, రాముడిని చూసాము. తర్వాత దివ్య మందిరం ఒకటి, అదొక డ్రీమ్ అది. అలా నేను 3-4 డికేడ్స్ పీరియడ్లో ఏబీవీపీలో పనిచేస్తున్నప్పుడు స్టూడెంట్స్ని గైడ్ చేస్తున్న రోల్లో నేను ఉన్నాను. ఒక 3 మూమెంట్స్ నేను కళ్ళతో చూశాను. నేను పార్టిసిపేట్ కూడా అయ్యాను. ఒకటేమో గౌహతిలో ఈ యొక్క బంగ్లా చొరబాట్లకు వ్యతిరేకంగా జస్టిస్ గ్రౌండ్ అని ఉంటుంది, ఆ గ్రౌండ్లో ఒక ధర్నా జరిగింది. వీళ్ళందరినీ పంపించాలని చెప్పేసి ఆసు ఉద్యమం ఏదైతుందో దానికి ఏబీవీపీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళారు. సేవ్ అస్సాం టుడే టు సేవ్ ఇండియా టుమారో, దట్ వాజ్ ది స్లోగన్ ఆఫ్ ది డే 82లో. ఆ తర్వాత 90స్కి వచ్చేసరికి కశ్మీర్ ఛాలెంజ్ వచ్చింది. ఒక టెర్రరిస్ట్ పిలిపించాడు, ఎవడైనా ఒక యువకుడు అంటూ ఉంటే ఇక్కడ జెండా ఎగరనియండి లాల్ చౌక్లో అని. దాన్ని అడ్రస్ చేస్తూ 90స్లో ఏబీవీపీ 10,000 మంది అక్కడికి వెళ్ళారు కార్యకర్తలు. ఎవరు మన విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సరే ప్రభుత్వమే తీసుకొని జెండా తీసుకెళ్ళింది, అది వేరే విషయం. కానీ 10,000 స్టూడెంట్స్ ఒకరోజు అక్కడ మా జెండా ఎగరాలి అని కోరుకున్న వాళ్ళు. ఈరోజు జరుగుతున్నది ఏంటి అంటే ఈ 3 కూడా మన కళ్ళతో చూస్తూ ఉన్నాం. నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ మందిరం రావడము, బాలరాముడు వచ్చి అక్కడ కూర్చోవడం అనేది కళ్ళతో చూస్తాం అనుకోలేదు. ఇది జరిగిపోయింది, ఎలా స్పందించాలనో కూడా తెలియని విషయము. ఈ దృశ్యాన్ని ఈరోజు లాల్ చౌక్లో ప్రదర్శిస్తున్నారని తెలిస్తే మరింత ఒళ్ళు పులకించింది. కనుక ఎక్కడైతే నేషనల్ ఫ్లాగ్ ఎగిరేది కాదో ఒకప్పుడు, అక్కడ ఈరోజు ఈ రాముడి ప్రతిష్ఠ యొక్క కార్యక్రమాన్ని అక్కడ లాల్ చౌక్ నుంచి టైమ్స్ స్క్వేర్ వరకు అక్కడ కూడా టెలికాస్ట్ చేస్తున్నారు. ప్రపంచం అంతా 60 దేశాల్లో ఈరోజు ఈ వింతను చూస్తున్నారు భారతీయులు, హిందువులైన వాళ్ళంతా కూడా అన్నప్పుడు ఇది ఎంత పెద్ద అచీవ్మెంట్. ఈ జాతి సాధించినటువంటి అతి గొప్ప అచీవ్మెంట్ ఏదైనా ఉంది అంటే ఈ జాతి చరిత్రలోనే నేను అనుకుంటున్నాను ఇదే అత్యంతమైనటువంటి అచీవ్మెంట్గా నేను చూస్తున్నాను దీన్ని. గూగుల్ చేస్తే మనము అయోధ్య అని కొట్టగానే, నేను జర్నలిజంలోకి వచ్చిన రోజు నుంచి అయోధ్య అని గూగుల్లో టైప్ చేస్తే వచ్చే ఒక పిక్చర్ ఏదైనా ఉందంటే అది ఆ గుమ్మటాలు అవి కనిపించేది. ఆ గుమ్మటాలు అది అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే మనం అసలు ఎంత దారుణమైనటువంటి ఒక దురాక్రమణకు ప్రతీకగా నిలిచినటువంటి ఒక కట్టడమే ప్రతీకగా మనకు కనిపించిన రోజులు. ఈరోజు అయోధ్య అంటే లాస్ట్ 1 year నుంచి అయోధ్య అని టైప్ చేసేయాలి. ఇప్పుడు ఇవాళ కూడా నేను చెప్తున్నాను, ఎక్కడైనా సరే అసలు గొప్ప మందిరం సాక్షాత్కారం అవుతోంది. దాని గురించిన ఎంతో అద్భుతమైన పాజిటివ్ న్యూస్ వెతికి చూసిన, భూతద్దం వెతికి చూసినా కూడా పాజిటివ్ న్యూస్ కనపడిన రోజుల నుంచి అంతా రామం అయిపోయినటువంటి ఈ సిచ్యువేషన్లోకి వచ్చాం మనం. మీ అనుభవం ఏంటి, మీ అనుభూతి ఏంటి? మాటలు రావట్లేదు సాయి. అన్నిటికంటే భావోద్వేగం నింపిన అంశం ఏంటంటే 140 కోట్ల మందికి ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి రాముడి పాదాలకు నమస్కరిస్తుంటే తట్టుకోలేకపోయారు. ఈ దేశంలో ఒక ప్రధాని సోమనాథ్ ఆలయానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే వెళ్ళొద్దని శాసించినటువంటి ప్రధాని మనం చూసాము. రాముడికి ముందర సాష్టాంగ ప్రణామం చేస్తున్నటువంటి ప్రధాని కూడా ఈరోజు మనం చూసాము. మనం ఈ దేశము రాముడి యొక్క బాటలో నడుస్తుంది, రామ రాజ్యం వస్తుంది అని కాంక్షించేటువంటి
యావత్ ప్రజానికానికి అందరికీ కూడాను శ్రీరామచంద్రుల వారు అక్కడ వచ్చారు. అక్కడ ప్రధాని సాష్టాంగ ప్రణామం చేసి నమస్కరించడం అన్నది ఒక గొప్ప పెద్ద చారిత్రక ఘటన అన్నది విషయం అందరికీ తెలిసిందే. 500 సంవత్సరాల నుంచి ఎంతో మంది, లక్షలాది మంది అక్కడ మళ్ళీ భవ్యమైన రామ మందిరం వస్తుంది అని నమ్మకంతో పోరాటం చేసి బలిదానం ఇచ్చారు. బహుశా మనం కూడా వాళ్ళలో ఒక ఉండి తీరుతామని నేను త్రికరణ శుద్ధిగా భావిస్తున్నాను. ఎందుకంటే లేకపోతే ఇటువంటి చారిత్రక ఘటన జరుగుతున్నప్పుడు మనం బతికి ఉండవు. మనం ఎప్పుడో 100 సంవత్సరాల ముందర మనం పుట్టుంటేనో 200 సంవత్సరాల ముందర పుట్టుంటేనో ఇది జరుగుండేది కాదు. బహుశా మనం పోరాటం చేశాం కాబట్టి మనకందరికీ కూడాను అంత పుణ్యం ఉంది. ఆ భగవంతుడు ప్రభు శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఉన్నాయి కాబట్టి ఇటువంటి గొప్ప చారిత్రక ఘటన జరుగుతున్నప్పుడు మనం అందరం బతికి ఉన్నాము. దాన్ని వీక్షించగలిగేటువంటి భాగ్యం మనకు ఆయన కలిగించారు. కాబట్టి మనం గర్వించదగ్గటువంటి రోజుగా నేను భావిస్తాను. ఈరోజు రామ మందిరం నిర్మాణం జరిగిందా, దాంట్లో ఉన్నటువంటి అవకతవకలు ఏమున్నాయి, దానికి సంబంధించినటువంటి నెగటివిటీ ఏమున్నా, ఎవరు ఇనాగ్రేట్ చేశారు, ప్రధానమంత్రి చేశారా, ఇంకెవరు చేశారు, ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, దేంతో సంబంధం లేదు. 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ భగవంతుడు అక్కడ వచ్చి కొలువు తీరడం అన్నది చాలు మనకి. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఏది ఏమైనా కానీ కూడా ఈ దేశ భవిష్యత్తు మారబోతున్నది. రామరాజ్యం రాబోతున్నది, ధర్మ పాలన రాబోతున్నది. దాంట్లో మనం చూసామంటే భగవంతుడు ప్రభు శ్రీరాముడి చేయి చూసామంటే అభయహస్తంలో ఆయనకు అంబు ఉన్నది. అంటే క్షాత్రం ఉన్నది, ధర్మం ఉన్నది. రెండు ధార్మికమైన క్షాత్రం ఈ దేశంలో రాబోతున్నది అని అది చూసి ఒళ్ళు పులకరించేసింది. తట్టుకోలేకపోయాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను నా మతి స్థిమితంగా నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అంతటి దివ్యమైనటువంటి ఒక ఘటన, చారిత్రక ఘటన మనం చూడగలుగుతున్నామంటే మనం ఎంత పుణ్యం చేసుకున్నాము అని చెప్పి నేను మురిసిపోతున్నాను. నిజం 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 అయినో సార్ నిజం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.